నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరామ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కొండా సురేఖ గారు గతంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి ఫుల్ వైరల్గా మారే ఆవిడకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా అయితే నోవడేస్ ప్రజెంట్ కూడా ఆవిడ కొన్ని వాటికి సంబంధించి మాట్లాడుతూ చాలా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మాట్లాడుతుంది. సొంత పార్టీనే రోడ్డును పెట్టిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఆవిడ. ఓవరాల్గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈవిడ, సొంత పార్టీలో సభ్యులనే ఎందుకు ఇట్లా దూషిస్తున్నారనే అంశం గురించి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో చర్చిద్దాం. అమ్మా నమస్తే. నమస్తే. అంటే మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ ఆర్ సంథింగ్ ఫంక్షన్లో మాట్లాడుతూ చాలామందికి పేపర్ క్లియరెన్స్లకి వీటికి డబ్బులు తీసుకుంటారు, బట్ నేను తీసుకోను, ఆ డబ్బుల్ని ఎవరికైనా పేదవాళ్ళకి పంచండి, సంఘ సేవ చేయండి అని నేను సజెస్ట్ చేస్తానని సొంత పార్టీ వాళ్ళ గురించి మాట్లాడినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఆవిడ? ఏంటి ఎజెండా? వేరే పార్టీకి ఏమైనా వెళ్ళబోతోందా ఏంటి? అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు పంచిపెట్టమని చెప్తుందా ఈవిడ? అంటే అదేనమ్మా, ఇప్పుడు ఈవిడ దగ్గరికి వస్తారంట, పేపర్లు క్లియర్ చేయండి అమ్మా, సంతకాలు పెట్టండి అమ్మా అంటే లేదండి ఇలా తప్పది వెళ్ళేవారు మీరు అంటే, అదేనమ్మా మొన్న వేరే వాటికి కూడా మీ వాళ్ళే మొత్తం తీసుకొని సంతకం పెట్టారు మీ కూడా అంటే, వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు, నేను తీసుకోను, నాకు అలాంటి నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు, నేను సంతకాలు ఎన్ని అట్లా డబ్బులు పెట్టి చేయను, సో ఈ డబ్బు మీరు తీసుకెళ్ళి సంఘ సేవ ఖర్చు పెట్టండి అని చెప్తోందంట ఆవిడ. అంటే కొన్ని పార్టీల్లో ఉంటారు ఇట్లా, స్వపక్షంలో విపక్షంలాగా విపక్షంలో స్వపక్షంలాగా ఉంటారు. అందుకే కొంతమందిని బయట ఉంటే ఇబ్బంది అని లోపలికి తీసుకొస్తే లోపలున్న ఇబ్బంది పెడుతుంటారు. అట్లాంటి కోవలోకి కొండా సురేఖ ఉంటారు. ఆవిడ చాలా ధైర్యంగా బోల్డ్గా మాట్లాడతారు, అది కాదనలేని విషయము. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ జాగీర్లు ఏదో ఉన్నట్లు, అసలు మేము మొదటి నుంచి గోల్డెన్ స్పూన్లో పుట్టాము అన్నట్లుగా మేమేమి అవినీతి చేయలేదు అని చెప్తుంటారు. కానీ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో ఎవరైనా అవినీతి చేయలేదు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. వాళ్ళు చేయకపోవచ్చు, డైరెక్ట్గా వాళ్ళు చేయకపోవచ్చు, కానీ చేసే వాళ్ళ ద్వారా వాటాలు తీసుకోరని గ్యారంటీ ఏంటి? ఇలా అంటే అవినీతి ఇంత వేళ్ళూనికి పోయిన తర్వాత, ఓడలేసేసిన తర్వాత మేము ఇందులో కొంచెం విభిన్నం అని చెప్పటం ఉపయోగం లేదు. ఎందుకంటే రాజకీయాలు అట్లా అయిపోయినాయి. ఎందుకు అలా అయిపోయినాయి? మళ్ళీ పోటీ చేయాలి అంటే పోయిన టర్మ్లో ఖర్చు పెట్టి సంపాదించాలి, ఇవి వెనకేసుకోవాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కోసం సంపాదించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ వీళ్ళకి? అందుకని మేము తీసుకోలేదు అంటే అందరూ శ్రీ వైష్ణవులే గంపలో చేపల మాయమైనట్టు ఉంటాయి. ఈవిడే కొంచెం తొందరపాటుగా మాట్లాడే మాట వాస్తవం. కొండా సురేఖ గారు అలా బోళాగా మాట్లాడే మనుషులు కొంచెం వాస్తవాలు కూడా మాట్లాడతారు నిజానికి. బట్ సమంత విషయంలో కూడా ఇలాగే ఒక వాస్తవం. అవును, ఇలాగే మాట్లాడారు. మాట్లాడి తరువాత ఆవిడ 4 గరుచుకున్నారు. అంటే చాలామంది మాట్లాడుకునేవాళ్ళు. అమ్మ కొన్ని నగ్న సత్యాలు అనేవి కొన్ని ఉంటాయమ్మా, అవి ఖచ్చితంగా, కానీ అవి తెర ముందు చెప్పేసి మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు నేను పర్సనల్గా కూర్చున్నప్పుడు కెమెరాలు లేకోకుండా మాట్లాడుకున్నది కెమెరాల ముందు మాట్లాడితే అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కొన్ని జీవితాలు పనం అయిపోతాయి కదా, కొన్ని జీవితాలు తలకిందులు అవుతాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కదా, ఎదురు పార్టీ వాళ్ళని అన్నందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళని అంటే ఇంకా కోర్టు చుట్టూ తిరిగే పని ఉండదు కదా, ఇంకా సొంత వాళ్ళు ఏమి వేస్తారు కేసు అనే ఒక ధీమా. అంటే ఆమె పర్టికులర్గా ఒకరిని అని అనలేదు కాబట్టి ఎవరు ఏమీ అనలేరు. సార్ నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు కొండా మురళి గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, మీ జీవిత చరిత్రని ఒక సినిమా తీసుకునే డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా? రాజకీయాల్లో సంపాదించకుండా అసలు మీరేం వ్యాపారాలు చేశారు చెప్పండి ఒకసారి. కొండా ఇస్ ద బ్రాండ్ అంటారు కదమ్మా. అవును, బ్రాండే, నేనేం కాదనట్లా. దేనికి బ్రాండు? వరంగల్లో వాళ్ళకి అసలు. అవును, నేను అదే అంటున్నా. వరంగల్ కోట ఏమన్నా వాళ్ళదా, లేదు రామప్ప దేవాలయం వీళ్ళదా? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఇప్పుడు అంగరంగ వైభవంగా అనంతపూర్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కాస్ట్ 100 కోట్లు అంట. 100 కోట్లు. 100 కోట్లు.
అయితే ఇప్పుడు పిలవనోళ్ళు కూడా వచ్చి ఆ సెట్టింగ్లు అవి చూడడానికి వచ్చి సెల్ఫీలు దిగి వెళ్తున్నారంట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి వీళ్ళకి డబ్బులు? పైగా అనంతపురం అంటే కరూరు జిల్లా. ఒకసారి ఇప్పుడు పాలగుమ్మి సాయినాథ్ గారు మాట్లాడుతూ చెప్పారు, అనంతపురం కరూరు జిల్లా అనుకుంటాం కదా, ఈ దేశంలో అతి ఎక్కువ వెహికల్స్ డెలివరీ అయ్యేది అనంతపురం జిల్లా అని చెప్పారు. మరి కరువు ఎవరికి కరువు? పేదోళ్ళకి కరువు, డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులే. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అసలు అక్కడ ఉన్న ఎన్జిఓలు ఎక్కడా లేవు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఆ ఫండ్స్ తిన్నంత తిని, దాచుకున్నంత దాచుకుని, పనిచేసినంత పనిచేసి, అంటే వీళ్ళు దాచుకోగా తినగా మిగిలింది పనిచేస్తారు. అక్కడ బోర్లు వేసామనో ఇంకోటో 100 ఎన్జిఓలు ఉన్నాయి అక్కడ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కరూరు జిల్లాలో ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కూతురు పెళ్ళికి 100 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టాడు కూతురు పెళ్లి కోసం. మొన్న అంబానీ 1200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మొదటిగా అందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సింది ఎవరికి అంటే, మొదటిసారిగా ఫస్ట్ రిబ్బన్ కట్ చేసింది జయలలిత గారు. వాళ్ళ అబ్బాయి పెళ్ళి పునాంది ఎక్కువ ఖర్చు పెట్టి, అంటే ఎక్కువ మాట్లాడుకున్న పెళ్ళి అనమాట. అయితే మరి వీళ్ళందరికీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. అంబానీ రాజకీయాల్లో డైరెక్ట్గా లేకపోవచ్చు, కానీ రాజకీయం అంతా నడిపిస్తుంది అంబానీయే. రాజకీయ నాయకుల అండతోనే ఆయన సంపాదించుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. మరి మామూలుగా వ్యాపారాలు చేసే సంపాదించాలి అంటే తరతరాలుగా వ్యాపారాల్లో ఉన్న టాటాస్ ఎక్కువ సంపాదించాలి. సంపన్నుల జాబితాలో టాటాస్ ఉండాలి, బిర్లాసు, వాళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు బిజినెస్లో, తరతరాలు ఉన్నాయి. కానీ రెండో తరంలోనే అంబానీ ఎంత, ముఖేష్ అంబానీ ఎలా సంపాదించగలిగాడు అంటే అంత తెలివితేటలేనా? మరి అంత తెలివితేటలే ఉంటే మ్యూజియంలో పెట్టాలి మరి ఆ తలకాయని తీసుకెళ్ళి. అందుకని రాజకీయ నాయకులకి వీళ్ళకి ఉన్న ఒక అపవిత్ర బంధంతో వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఏది రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలకి మధ్యలో వీళ్ళు ఫేసులు రాజకీయాలు, వెనకమాల వ్యాపారాలు. అందుకని కొండా సురేఖ గారు కూడా నేనేమి డబ్బులు తీసుకోవట్లేదండి, నేను మొత్తం మానేశానండి అంటే, ఇది ఎలా ఉంది అంటే, నేను అసలు తీసుకోనండి అంటే, ఒక అడవిలో ఒక పులి ఒకరోజు నేను వేటాడటం మానేశాను, ఒకవేళ వేటాడినా కానీ ఆకులు అలములే తింటాను, నేను శాకాహారిగా మారిపోయాను అని అబద్ధాలు చెప్పినట్టు ఉంటుంది తప్పితే ఆవిడ ఒక్కదాన్ని నేను అనట్లేదండి. రాజకీయ నాయకులు అంతా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చే రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, వచ్చే రోజు వీళ్ళ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటి తీయండి. నిర్మోహటంగా మాట్లాడుతున్నా నేను. ఒక్కళ్ళని నేను అనట్లేదు, కొండా సురేఖనని కానీ, కొండా మురళీనని కానీ, లేకపోతే ఇంకొకళ్ళని కాదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? మనకు ఒక్క వెహికల్ కొనుక్కుంటానికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఆ ఒక్క వెహికల్లో పెట్రోల్ పోసుకుంటానికి అసలు ఏమవ్వాలో అది అవుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఒక కుటుంబాన్ని నడుపుకోవాలంటే ఎంత కష్టపడుతున్నాము. అట్లాంటిది వీళ్ళు రౌడీ గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటూ, గ్యాంగ్ వారులు చేసుకుంటూ, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే అంగరంగ వైభవంగా చేస్తూ, ఒక్కొక్క రాజకీయ నాయకుడి ఇంట్లో 10-15 వెహికల్స్ పార్క్ చేసి ఉంటున్నాయండి. చిన్నపాటి కారు గ్యారేజా లేకపోతే ఒక ఎంపీ ఇల్లా, ఎమ్మెల్యే ఇల్లా అనేటట్లు. ఆ ఇళ్ళు చూస్తే ఇంద్రభవనాల్లాగా ఉంటున్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే ఇలా ఉంటున్నాయి. బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టే పారిశ్రామికవేత్తలు, వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళ భార్యల మెడలో వేసే డైమండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇదంతా ప్రజల డబ్బే. అంటే ఆవిడ ఓకే, ఆవిడ చేస్తున్న మంచిని చెప్పుకోవడం తప్పులేదు, కానీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళే తప్పుడు మార్గంలో ఉంటున్నారని ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక, లీకేజ్లు ఏంటని అంతే. దానికి ఓ పెద్ద ప్రణాళిక అవన్నీ ఉన్నాయని నేను అనుకోను. ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఉన్నారు,
జగ్గారెడ్డి గారు సొంత పార్టీకే ఇబ్బంది కలిగించేటట్టు మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, బహిర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. అందుకని కాంగ్రెస్ పార్టీలోనే ఇలా జరుగుతాయి, వేరే పార్టీల్లో ఇలా జరగవు. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ పార్టీలో ఇట్లా మాట్లాడితే ఊరుకుంటారా? ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. ప్రాంతీయ పార్టీల్లో సొంత అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు అసలు ఎక్కడ మాట్లాడడానికి లేదు, మాట్లాడితే ఊరుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సరిపోతుంది, ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. అందుకనే మొదటి నుంచి అన్ని ఇంతే. ఇది ఎవరో కూడా ఇంతకుముందు ఓ పెద్ద ప్లాట్ఫామ్ అండి. పాపం ఆవిడ, నేను నిన్న ఒక వీడియో చూశానమ్మా, ఈ ప్రపంచ సుందరులకు సంబంధించి ఒక ఈవెంట్ చేస్తే ఆవిడ పాపం అటెండ్ అయ్యి, ఆవిడ హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు, ఏదో కవర్ చేయడానికి ట్రై చేసి బాగా తడబడిపోయింది. భయంకరమైన ట్రోలింగ్ కూడా అవుతుంది అది. బట్ ఆవిడ ఎందుకు ఇట్లా మళ్ళీ ఆవిడ చక్కగా తెలుగులోనే మాట్లాడితే బాగుండేది. మాట్లాడి ఎవరినన్నా ట్రాన్స్లేట్ చేసి చెప్పమంటే అయిపోయిండేది, సింపుల్గా అయిపోయేది. అదేనండి వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కాంప్లికేట్ చేసుకుంటారు, ట్రోలింగ్ అవుతారు, సెన్సేషన్ అవుతారు. సెన్సేషన్ అంటే ఏమన్నా పాజిటివ్ వేనా నెగిటివ్ వేనానే కదమ్మా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారేమో సెన్సేషనల్ అవ్వటానికి, మనం ఏం చేయలేం దానికి. అందుకని ఏంటంటే ఏ రకంగా ఆలోచించినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా, ఇలా మాట్లాడినందుకు ఎవరు పట్టించుకున్నారు ఇవన్నీ అని వదిలేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ రెండు వైపులా రెండు గద్దలు కాసుకుని కూర్చున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ. ఎవరు ఎక్కువ నంజుకుందామా అంటే ఒక్కొక్క పీస్ లాగాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని పడగొట్టడమే ధ్యేయంగా ఉన్నారు ఈ రెండు పార్టీలు. టీఆర్ఎస్ పార్టీ కూడా మొదట్లోనే చెప్పింది ఇది 3 నెలలే ఉంటుంది, ఇది 3 నెలలే ఉంటుంది, 3 నెలల్లో పడిపోద్ది, 3 నెలల్లో పడిపోద్ది అని చెప్పి మాట్లాడారు. బీజేపీ వాళ్ళు అలాగే మాట్లాడారు. అందుకోసం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి కంటే కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎట్లా అనే దాని మీద పడిపోయారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఆవిడ కొండా సురేఖ గారిని ఎందుకమ్మా నువ్వు అట్లా మాట్లాడావు అంటే ఏమో ఆమె ఎక్కడ పార్టీ మారిపోద్దు, తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా కొన్ని తయారైనాయి. ఈ ప్రాసెస్లో ఇట్లాంటి వాళ్ళకి మాట్లాడినంత, దున్నుకున్న వాళ్ళకి దున్నుకున్నంత. ఇప్పుడు ఇంకొక విచిత్రం చెప్తా మీకు. గవర్నమెంట్ మారగానే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని కప్పలు దూకేసినాయి కాంగ్రెస్ పార్టీలోకి. ఈ కప్పలు ఎంతలా దూకినాయి అంటే వాళ్ళ హవా ఎంత కొనసాగుతుందంటే అసలు అప్పటి వరకు ఒళ్ళుగొల్ల చేసుకొని దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ప్రతిపక్షంలో ఉండి ఎన్నో కష్టాలు కోర్చి కష్టపడిన కార్యకర్తలకి, కష్టపడ్డ నాయకులకి దక్కని విలువ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు సాగుతుంది. ఇక్కడ అసలు కాంగ్రెస్లో ఉండి తన్నులు తిన్న వాళ్ళకి అసలు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ బాధ తట్టుకోలేక ఇళ్ళు పెట్టిస్తున్నది కేసులకి. నాకు ఒక కాంగ్రెస్ లీడర్ చెప్పి వాపోయాడు, అమ్మ నేను బిజినెస్ అంతా బంద్ చేసుకున్నాను, ఇక్కడ దందా అంతా మానేసి పూనా వెళ్ళి పూనాలో చేసుకుంటున్నాను బిజినెస్, నన్ను ఊరొదిలి వెళ్ళిపోయేటట్లు నా మీద కేసులు పెట్టారు అని చెప్పాడు. అయితే నిజంగా అతను ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్. నిజానికి ఆయన పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు చూస్తే ఏంటన్నా ఏంటి మరి పూనాలో బిజినెస్ బంద్ చేసావా, వచ్చావా హైదరాబాద్ అంటే వచ్చాను కానీ మాకెక్కడ సాగుతుందమ్మా, వేరే పార్టీల నుంచి వచ్చి మిడతల దండులాగా పడిపోయారు, వాళ్ళకున్న విలువ మాకు లేదు అని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళకి ఇంత హవా సాగుతుంది అంటే కాంగ్రెస్లో ఉన్నాడు చచ్చినట్టు కాంగ్రెస్లోనే ఉంటాడు, ఆడెక్కడికి పోతాడు, ఉంటాడు కదా. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మనకు బలం తగ్గిపోతే అంటే ఒక వ్యక్తి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవటానికి ఇన్ని అడ్డంకులు ఉంటాయి, ఇన్ని డైమెన్షన్స్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఈ పరిస్థితిలో ఇప్పుడు కొండా సురేఖ గురించి ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.